హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిరీష కిష్టపాడు. ఇవాళ అయితే మేము జూ ట్యాంపాకి వచ్చాము. మార్నింగ్ టైమ్స్ జూ ట్యాంపా ఎలా ఉంటుందో నేను ఒక వీడియోలో మొత్తం మీకు నీట్గా చూపించేశాను. అండ్ ఇప్పుడు స్పెషాలిటీ ఏంటంటే క్రిస్మస్ కాబట్టి ఈ మంత్ సో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి నైట్ టైమ్స్ లైట్స్ అన్నీ. సో అవి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. ఇందులో ఇక్కడైతే లోహన్స్ ఒక బబుల్ వ్యాన్ తీసుకుందామని వచ్చాడు అక్కడికి. సో ఇది ఎప్పటి నుంచో ఒకటి తీసుకోవాలా అని వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ నైట్ టైం బబుల్స్ని ఎంతో బాగా ఎంజాయ్ చేశాడు ఆ రోజు తీసుకొని. సో ఈ క్రిస్మస్ లైట్స్ అయితే చాలా మెయిన్ అట్రాక్షన్. ఇక్కడ ఎంట్రన్స్లోనే ఉంటాయి ఈ క్రిస్మస్ ట్రీస్ అన్నీ. సో ఆ మ్యూజిక్ని బట్టి ఆ లైట్స్ అలా చేంజ్ అవుతూ ఉన్నాయి. చాలా బాగుంది. ఇది ఎంట్రన్స్లోనే ఉంటుంది. ఇక్కడ ఇలా కాస్ట్యూమ్స్ వేసుకొని అక్కడక్కడ ఇలా నిలబడి ఉంటారు వీళ్ళు. సో వాళ్ళతో మనం ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు క్రిస్మస్కే కాదు, ఇది హ్యాలోవిన్కి ఇలానే ఉంటుంది. సో ఫెస్టివల్ని బట్టి వాళ్ళు డెకరేషన్స్ చేంజ్ చేస్తూ ఉంటారు. హ్యాలోవిన్కి వచ్చేసి పంప్కిన్స్ అని గోస్ట్ అని అలా వేసుకొని ఉంటారు అనమాట కాస్ట్యూమ్స్. సో ఇప్పుడు క్రిస్మస్ కాబట్టి వాళ్ళు దానికి తగ్గట్టు కాస్ట్యూమ్స్ వేసుకోవడము, ఆ డెకరేషన్స్ కానీ అన్నీ ఇలా ప్రతి ఒక్క థీమ్ పార్క్లో ఇలానే ఉంటాయి. నార్మల్గా జూ ట్యాంపా అవర్స్ వచ్చేసి మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 5 PM వరకు ఉంటుందన్నమాట. కానీ ఇప్పుడు ఈ క్రిస్మస్ ఫెస్టివల్ కాబట్టి నైట్ 10 PM వరకు ఓపెన్లోనే ఉంటుంది జూ ట్యాంపా. సో మంచిగా లైట్స్ వాళ్ళు డెకరేట్ చేసి ఉంటారు కాబట్టి మనం హ్యాపీగా ఈవినింగ్స్ కూడా వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. నాకైతే మెయిన్గా లైటింగ్స్ చాలా బాగా నచ్చాయి. అండ్ ఇలా డిఫరెంట్ డాన్సెస్ కానీ వాళ్ళు ఈ క్రిస్మస్కి ఇలా అరేంజ్ చేస్తారు. సో చాలా బాగుంటుంది. ఈ డిసెంబర్ మంత్లో జూ ట్యాంపా కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పొచ్చు. లోహాన్స్ అయితే వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. సో లాస్ట్లో అలా హగ్ ఇచ్చేసి వచ్చేసాడు. అండ్ ఇక్కడ వచ్చేసి లోపలికి ఇంకొక వే అటు సైడు ఏముంటుందా అని చూడడానికి వెళ్ళాము, లైట్స్ ఎలా పెట్టారా అని. సో ఇది కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. ఈ వే చాలా బాగుంది. మొత్తం డిఫరెంట్ లైట్స్తో ఫుల్గా ఫాగ్ లాగా అరేంజ్ చేసి పెట్టారు అక్కడ. సో చాలా బాగుంది. సో మార్నింగ్ టైం జూ ట్యాంపాకి అండ్ ఈవినింగ్స్ జూ ట్యాంపాకి చాలా డిఫరెంట్ ఉంది. ఎందుకంటే మార్నింగ్స్ మనము యానిమల్స్ని మాత్రమే చూడొచ్చు. ఇప్పుడైతే యానిమల్స్ మనకి కనిపించవు కానీ ఓన్లీ లైటింగ్స్, ఇలా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో నా వీడియో మార్నింగ్ టైమ్స్ ఎలా ఉంటుందో జూ ట్యాంపా ఆ వీడియో మొత్తం నేను పైన లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇదైతే మొత్తం నైట్ టైమే ఫుల్ డెకరేషన్స్. సో యానిమల్స్కి కూడా యానిమల్ షేప్లో లైట్స్ అన్నీ అరేంజ్ చేశారు. ఇలా రైనోసరస్కి, ఎలిఫెంట్కి ఆ యానిమల్ ఎలా ఉంటుందో ఆ షేప్లో లైట్స్ చాలా బాగా అరేంజ్ చేశారు. సో ఇది వచ్చేసి ఎలిఫెంట్ అండ్ జిరాఫ్కి ఇలా చాలా బాగుంది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో ఇక్కడైతే వాళ్ళు అక్కడక్కడ కాస్ట్యూమ్ వేసుకొని నిల్చొని ఉంటారు కదా. సో వీళ్ళకి కూడా మంచిగా పిల్లలకి మ్యాజిక్స్ చేసి చూపిస్తూ ఉంటారు, మంచిగా మాట్లాడతారు. సో లోన్స్ కూడా మంచిగా ఎంజాయ్ చేశాడు వాళ్ళతో. డిసెంబర్ మంత్ మొత్తం పిల్లలకి హాలిడేసే ఉంటాయి కాబట్టి జూ ట్యాంపా టికెట్స్ రీజనబుల్గా ఉంటాయి. హ్యాపీగా తీసుకొని మొత్తం జూ ట్యాంపా హ్యాపీగా మనం ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలకి కొన్ని చిన్న రైడ్స్ కూడా ఉంటాయి ఇక్కడ. సో నేను మార్నింగ్ టైం చూపించిన దాంట్లో రైడ్స్ కూడా చూపించాను. ఇక్కడైతే జింజర్ బ్రెడ్ మ్యాన్ యొక్క థీమ్ అంతా ఈ ఏరియాలో ఉన్నిందనమాట. సో పిల్లలకి జింజర్ బ్రెడ్ కుకీస్ అన్న, జింజర్ బ్రెడ్ మ్యాన్ స్టోరీస్ అన్న వాళ్ళకి చాలా బాగా తెలుసు కాబట్టి మంచిగా ఎంజాయ్ చేస్తారు. లోహాన్స్ అయితే ఇక్కడ చిన్న బొమ్మల్లాగా ఉన్న జింజర్ బ్రెడ్ మ్యాన్స్ చూసి బాగా ఎంజాయ్ చేశాడు. చిన్న సాంగ్స్ పాడుకుంటూ చాలా బాగుంది ఆ ఏరియా కూడా. సో ఇలా డిఫరెంట్ లైట్స్ అయితే ఎంతో బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇక్కడ ఈ ఏరియాలోకి ఎంటర్ అయితే మనకి శాంటాని మనం మీట్ అవ్వచ్చు అనమాట. సో నార్త్ పోల్ లేన్ అని చెప్పేసి ఇక్కడ ఒక థీమ్ పెట్టుకున్నారు వీళ్ళు. సో ఇక్కడ కూడా చాలా లైట్స్ ఉన్నాయి. శాంటా ఉంటాడు, మనం శాంటాతో మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చు. అండ్ ఇలా లైట్స్ కూడా అరేంజ్ చేశారు ఇక్కడ వీళ్ళకి తగ్గట్టుగా. సో మేమైతే ఇలా 2 hours చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ ఈవినింగ్ని. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.